ప్రార్థన. ప్రేమామయుడా, దయామయుడా, కరుణామయుడా, నీ కృప కలిగిన నామమునకు వేలాది వందనాలు ప్రభువా. మేఘముల మీద ఆసీనుడవైన యేసయ్య, రాజులకు రాజువైన యేసయ్య, మీకు వందనాలు తండ్రి. ప్రభువులకు ప్రభువైన యేసయ్య, సత్యము న్యాయమైన తీర్పునిచ్చే యేసయ్య, మీకు వందనములు తండ్రి. మా యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచే యేసయ్య, సమస్తమును నూతనముగా చేసే యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన రోజంతా మమ్మను కాపాడి సజీవుల లెక్కలో మమ్మల్ని నిలిపినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, అప్పుల బాధలతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతో కాలంగా వడ్డీలపై వడ్డీలు కడుతూ చాలని రాబడితో తీవ్రమైన కొరతను చూస్తున్న వారి జీవితాలపై నీ దీవెన వర్షం కురిపించండి తండ్రి. రహస్య స్థలములలో దాచబడిన మరుగైన ధనమును నీకు ఇచ్చేదనని మీరు చెప్పిన వాగ్దానమును ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చండి తండ్రి. ప్రతి విధమైన లేమిని నీ మహిమైశ్వర్యంలో తీర్చి ప్రతి వారి ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించి నీ నామానికి మహిమ పొందండి అయ్యా. అయ్యా, ఎంతో కాలంగా వ్యాధులతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిపై నీ కనికరం చూపించండి అయ్యా. ఇప్పుడే నీ బిడ్డలను నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి అయ్యా. అరికాలు మొదలుకు నీ నడినెత్తు వరకు నీ రక్తమును ప్రోక్షించి స్వస్థపరిచి నీ ఘననామానికే మహిమ పొందండి ప్రభువా. తండ్రి, ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి దేవా. మా రాకపోకలు ఎందు తోడై ఉండండి తండ్రి. మా ప్రతి పనిలో మీ అధికారమునకు ఒప్పుకొనుచు మేము నడవడానికి మీ చిత్తములో నడిపించుము తండ్రి. దేవా, మా జీవితాలలో అడ్డుగా ఉన్న అనేక సమస్యలను క్రీస్తు యేసునందు విశ్వాసంతో ఎదుర్కోవడానికి మాకు మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయం ప్రభువా. దేవా, మా సమస్త పనులలో మాకు తోడుగా ఉండి మా సరిహద్దులను విశాలపరిచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించం తండ్రి. మా జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన అశాంతిని, ఇరుకును, ఇబ్బందులను, ప్రతి సమస్య ఈ క్షణమే యేసయ్య నీ నామములో విడుదల దయచేసి ఆరోగ్యం, సమాధానం, నెమ్మది, సమృద్ధి కలుగు చేయము తండ్రి. దేవా, ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాలు లేక, సరైన జీవనోపాధి లేక, వివాహాలు కాక యాకాంగులుగా ఉంటున్నారయ్యా. వారి జీవితాలను కట్టి వారి జీవితాల్లో నూతన కార్యం జరిగించం తండ్రి. మా చేతి పనులలో, మా వ్యాపారంలో, మా ఉద్యోగంలో మేము వెళ్ళి ప్రతి మార్గంలో నీ కృపా కనికరం అనుగ్రహించి మాకు క్షేమము, సమృద్ధి కలుగు చేసి మా సరిహద్దులు విశాలపరిచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించం తండ్రి. దేవా, ఎంతి కాలంలో ఎంతోమంది యవన బిడ్డలు తల్లిదండ్రుల మాట వినకుండా పెడచెవిన పెట్టి భయంకరమైన చెడు అలవాట్లకు బానిసలై పాడైపోతున్నారు తండ్రి. వారిని సరిచేయలేక నిస్సహాయ స్థితిలో బాధపడుచున్న ప్రతి కన్న తల్లిదండ్రుల వేదన, బాధలను ఆలకించి ఆ తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థనకు జవాబు దయచేసి వారి జీవితాలను మార్చం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించి వారి జీవితాల్లో కార్యాలు చేసి నీ నామానికి మహిమ పొంది నీ సాక్షులుగా నిలవబెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య సన్నిధి, ఆదరణ, ఆశీర్వాదము మనందరిపై ఉండునుగాక. ఆమెన్.